శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. మకర రాశి వారికి రాబోతున్నటువంటి మే నెల ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మకర రాశి వారికి మే నెలలో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి, శని యొక్క సానుకూలమైనటువంటి స్థితి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది. వృత్తిపరంగా, వ్యాపార పరంగా ధైర్యాన్ని, స్థైర్యాన్ని అనేది పొంది ఉంటారు. మానసికమైనటువంటి స్థైర్యంతో ముందుకు వెళ్ళాలి అనుకుంటారు. గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి, శని యొక్క సానుకూలమైనటువంటి స్థితి ఈ రాశి వారికి యోగకారకమైనటువంటి ఫలితాలు మే 14వ తారీఖు వరకు ఇవ్వగలుగుతుంది. ఉద్యోగపరంగా ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలో సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. మరియు అదేవిధంగా ధైర్య, సాహస, లక్ష్మి అనే విధంగా ధైర్యాన్ని కూడగొట్టుకొని ఉండాలని చెప్పి భావిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు, ముఖ్యంగా రాబోతున్నటువంటి సంవత్సరంలో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. గురువు ఈ రాశి వారికి షష్టమంలోకి మారబోతున్నాడు మే 14వ తారీఖున. మే 14వ తారీఖున షష్టమంలోకి మారబోతున్నటువంటి గురువు తన యొక్క బలాన్ని కొంచెం తగ్గించుకున్నప్పటికీ కూడా తన యొక్క దృష్టి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. సువర్ణమూర్తిగా మారబోతున్నటువంటి గురువు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి శని యొక్క అనుకూలమైనటువంటి స్థితి ముఖ్యంగా చాలా అనుకూలంగా ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. కానీ ఖర్చు విషయంలో చాలా పొదుపుగా ఉండాలి అని మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా అవ్వటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. మే 18వ తారీఖున రాహు యొక్క సంచారం కూడా జరుగుతుంది. ఈ యొక్క నెల 2 మేజర్ ట్రాన్సిట్స్, 2 గ్రహాల యొక్క మార్పు అనేది ఉంది. మేజర్గా రాహు మరియు అదేవిధంగా కేతువు, రాహుకేతువుల యొక్క స్థితిలో మార్పు, దాంతోపాటు గురుగ్రహ సంచారం అనేది జరుగుతుంది. గురువు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ యోగకారకమైనటువంటి స్థానంలోకి వెళ్తున్నాడు. కానీ రాహు యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు. రాహు ధనస్థానంలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ధనక్షయం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ విషయాన్ని గమనించాలి. మే 18వ తారీఖు నుండి ఖర్చుకారకమైనటువంటి స్థితిలోకి రాహు వస్తున్నాడు. వీటితో పాటు ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారు మే 18వ తారీఖు తర్వాత కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. విలువైనటువంటి ఆస్తులు అమ్మకాల విషయంలో కూడా జాగ్రత్త అనేది అవసరం. ఎందుకంటే గురువు యొక్క బలం అనేది స్థితిరీత్యా కొంచెం తగ్గుతున్నది. మరియు అదేవిధంగా ఇక్కడ రాహు యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు. కానీ శని యొక్క బలం అనేది ఈ రెండింటికి చాలా ఎక్కువగా కంపేరిటివ్గా మనం చూసినట్లయితే శని చాలా బలవంతుడు. రాజయోగ గురువు యొక్క స్థితి అనుకూలంగా ఉన్న రాజయోగాన్ని ఇవ్వదు. కానీ శని యొక్క స్థానం సానుకూలంగా ఉన్నట్లయితే అది రాజయోగాన్ని ఇవ్వగలిగేటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు కుటుంబ సంబంధ బాంధవ్యాల విషయంలోనూ, వైవాహిక జీవితంలోనూ, మాట్లాడే విధానంలోనూ చాలా వరకు రాబోతున్నటువంటి 1.5 సంవత్సరము జాగ్రత్త అనేవి తీసుకోవాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ జాగ్రత్త తీసుకోండి. అనవసరమైనటువంటి దూర ప్రాంత ప్రయాణాల విషయంలో 1-2 సార్లు ఆలోచించండి. విదేశీయాన ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా పడమర దిక్కు ప్రయాణం అనేది సిద్ధించగలుగుతుంది. ఉద్యోగ ప్రాప్తి పొందగలుగుతారు. మంచి పొజిషన్లోకి ఉద్యోగం గురించి ఏదైతే ప్రయత్నాలు చేస్తున్నారో అది సిద్ధించగలుగుతుంది. విద్యార్థుల మటుకు ఈ రాశిలో ఉండేటువంటి వారు మే 14వ తారీఖు నుండి కొంచెం ఎక్కువగానే కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. 14వ తారీఖు వరకు అనుకూలంగా ఉంటుంది. 14వ తారీఖు నుండి ఈ రాశిలో ఉండేటువంటి వారి మటుకు కొంచెం ఎక్కువగానే కష్టపడి చదవాలి. మరి అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో 14వ తారీఖు వరకు అనుకూలంగాను, 14వ తారీఖు నుండి కొంచెం ఎక్కువగా ప్రయత్నాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకంటే శాస్త్రం ఏం చెప్తుంది అంటే, మనం గమనించినట్లయితే రాహువుకి శనికి ఒకటే అన్నమాట. రాహు బాత్, శని బాత్ అంటారు అన్నమాట. అంటే రాహువు, శని ఇంచుమించు ఒకేలాంటి గుణాలు మరియు అదేవిధంగా ఇంచుమించు ఒకటే లాంటి రిజల్ట్స్ ఇవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు రాహు, శని మంచి స్థానంలో ఉన్నప్పటికీ కూడా
రాహు యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు. రాహు యొక్క స్థితి ధనస్థానంలో ఉంది. ధనస్థానంలో ఉన్నటువంటి రాహు ఖర్చు కారకుడు అవుతాడు. అదేవిధంగా వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ వివాహ ప్రయత్నాలు జరిగినప్పటికీ కూడా చిన్న చిన్న మాట పట్టింపుల విషయంలోనూ 1-2 సార్లు ఆలోచించి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఈ రాశి వారికి ఇవ్వబోతున్నాడు. మరియు ఏవైతే ఒకప్పుడులాగా ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ఒకప్పుడులాగా కేర్లెస్నెస్గా ఉండకుండా ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మానసికంగా ఏవైతే ఆరోగ్యపరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వయోవృద్ధులు ముఖ్యంగా వారు జాగ్రత్తలు తీసుకోండి. హోమియోపతి, అలోపతి, న్యాచురోపతి ఇలాంటి విషయాల మీద ఎక్కువగా తర్జనా భర్జన అనేది ఉంటుంది. ఏ యొక్క మందులకు బాగా పనిచేస్తాయని చెప్పి ఒక ఆలోచన అనేది ఉంటూ ఉంటుంది. ఆ విషయాల్లో ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. విద్యార్థులు 1-2 సార్లు కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు వడ్డీ వ్యాపారస్తులు ముఖ్యంగా ధన సంబంధితమైన వ్యవహారాల్లో జాగ్రత్త అనేది అవసరం. కలిలో వచ్చేటప్పటికి డబ్బు అనేది కొన్ని కష్టాలను కూడా తీసుకొస్తూ ఉంటుంది. పిల్లల యొక్క ఎదుగుదల గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో ఎక్కువ ఆలోచనలు అనేవి కలుగుతూ ఉంటాయి. వారు ఎలా జీవితంలో స్థిరపడతారు అనేటువంటి ఆలోచన అనేది ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. వారి మీద పూర్తి నమ్మకంతో ఉంటుంది. వారు ఎలాగైనా పైకి రాగలుగుతారు అనేటువంటి నమ్మకాన్ని ఇవ్వగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క నెల ముఖ్యంగా వచ్చేటప్పటికి ధైర్యం అనేది కూడగట్టుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. దానిలో విజయాన్ని సాధించగలుగుతారు. ఈ నెలలో ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు తీసుకోవాలి అనేది చూద్దాం. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో ఈ రాశిలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. చేయాలనుకున్నటువంటి పనిని నిర్మోహమాటంగా చేయగలుగుతారు. ఎవరో మెప్పు గురించి ఎక్కువగా ఆలోచించాలి అని చెప్పి ఆలోచన అనేది ఉండదు. ఆ విధంగానే ముందుకు వెళ్ళాలనుకుంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీరు పొందగలుగుతారు అనేటువంటి నమ్మకంతో ఉంటారు. కానీ గ్రహస్థితిలో వస్తున్నటువంటి మార్పుల గురించి ఆలోచన అనేది ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఎలా ఉండబోతుంది నెక్స్ట్ ఇయర్ అనేటువంటి రాబోతున్నటువంటి సంవత్సరాల్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఒక ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క నెలలో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూసినట్లయితే ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు వైవాహిక జీవితంలో కొద్దిగా చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నప్పటికీ వాటిని ముందుకు జరుపుకోవటానికి కోసం హనుమాన్ చాలీసా పఠించండి. హనుమాన్ దేవాలయ దర్శనం చేయండి. రాహుగ్రహం మంత్ర జపం చేసుకోండి. దుర్గాదేవిని పూజించండి. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు కేతుగ్రహ ఆరాధన చేయండి. వాటితో పాటు వినాయకుడిని పూజించండి. ఈ యొక్క పరిహారాలు చేసుకోండి. ఈ యొక్క నెల సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు.